మనిషి మాట అసలుగా వినకు, సొసైటీ చెప్పిన మాట కూడా అస్సలుగా వినకు అని చెప్పి ఈ డైలాగ్ మనందరికి తెలుసు. కానీ ప్రెజెంట్ ఒక స్టేట్మెంట్ మనొచ్చి మనకు తెలవకుండానే మనల్ని సోషల్ కండిషనింగ్‌కి గురి చేస్తున్నది. మనొచ్చి మనమే కన్విన్స్ కూడా అయితున్నాం అసలు దాని పట్ల. అదేంటిదనంటే మీకు గనక ఇప్పుడు ఉద్యోగం లేకపోతే, మీరు గనక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాకపోతే, మీరసలు ఎవ్వరిని లవ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. మీరసలు ఎవరిని కూడా పెళ్లి చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఈ స్టేట్మెంట్‌ని మనం అందరం కూడా విని కన్విన్స్ అయితున్నాం మనం. నిజం కావచ్చు అనుకోని చెప్పేసి. కానీ మనం దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఒక పర్సన్‌కి జాబ్ లేదు అనంటే, తనిప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కాదు అంటే, తనొక 21 ఇయర్స్, 18 ఇయర్స్ ఉన్నాడంటే, తన లైఫ్‌ని మొత్తం మనం అసలు ఎట్లా డిసైడ్ చేస్తాం తను అసలు అన్వర్త్ క్యాండిడేట్ అని చెప్పేసి. ఈ విషయం అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అర్థం చేసుకోవాలి. మీరు ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ఎట్లుండే అనంటే, వాళ్ళు భూములు, జాగాలు చూసేటోళ్ళన్నట్టు. ఒక వ్యక్తికి పెళ్లి చేయాలనంటే, ఆడానికి ఇంత భూమి ఉన్నదనంటే, వాడు మంచిగనే స్ట్రాంగ్ ఉన్నాడా వాడని చెప్పి చూసి, ఓకే. వాడు స్ట్రాంగ్ ఉన్నాడు అనంటే, ఇంకేమైనా వాడు పొలం పని చేసుకుంటాడని చెప్పేసేసి ఇద్దరిని కలిసి పెళ్లి చేసి పంపించేటోళ్ళు. ఇప్పుడు గూడా అది కొన్ని రోజుల తర్వాత ఎట్లా మారిందది? గవర్నమెంట్ జాబ్‌లొచ్చిన తర్వాత అందరూ ఏం చేశారు, గవర్నమెంట్ జాబ్‌ని ఒక స్టాండర్డ్‌గా పెట్టుకున్నారు. గవర్నమెంట్ జాబ్‌ని స్టాండర్డ్‌గా పెట్టుకొని, గవర్నమెంట్ జాబ్స్ ఎవరికున్నాయో వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇచ్చేటోళ్ళు మొదలెట్టారు. తర్వాత గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఏం కావాలి? చదువు కావాలి. చదువు కావాలనంటే ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో, ఇంటర్మీడియేట్ పాస్ అయ్యారో, వాళ్ళు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యారు అంటే ఇంకేమైనా పిల్లని జాబ్ వత్తది కదా! ఎట్లనో ఒక లెక్క అని చెప్పి ధైర్యంతోటి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. అట్లా పెళ్ళిళ్ళు అనేటివి నడుచుకుంటూ వచ్చినాయి. తర్వాత ఏమైంది అనంటే మెల్లగా ఇప్పుడు ప్రెజెంట్ అందరికి ఎడ్యుకేషన్ గానంటే ఎడ్యుకేషన్ మించిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు జాబు, సెటిల్‌మెంట్ అని చూస్తున్నారు. ఇప్పుడొక వ్యక్తికి ఎప్పుడైనా ప్రేమ కలగొచ్చు. ఎవ్వరిపైన కూడా ఎట్లనో ఒకలకి ప్రేమ కలగొచ్చు. మళ్ళీ ఇంకా మనది అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్ సొసైటీ కాబట్టి చాలా మందికి ఏదన్నా ఒక స్టేజ్‌లో వాళ్ళకు సంబంధాలనేటివి వస్తుంటాయి. అంటే చిన్న స్టేజ్ అంటే వాళ్ళ కాలేజ్ డేస్ కాంగానే వాళ్ళకి సంబంధాలనేవి వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఆ మ్యారేజెస్‌ని గాని, లేకపోతే ఆ ప్రేమని గాని మీరసలు ఫస్ట్ ఆ మనుషుల్ని అర్థం చేసుకొని మీకు గనక నచ్చితే మూవ్ ఆన్ కండి వాళ్ళతోటి. మూవ్ ఆన్ అయ్యి ఇద్దరు కలిసి ఎదగడానికి ట్రై చేయండి. మీకు జనరల్‌గా ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా అనంటే మీ కాలేజ్‌లో ఇద్దరు కపుల్స్ ఉంటారు. ఎవ్వరో ఒక కపుల్ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళేంది అంటే ఇద్దరు కలిసి వాళ్ళేం చేస్తారనంటే మంచిగా 4 ఇయర్స్ వాళ్ళు కలిసి ఉంటారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు బీటెక్ కాంగానే మంచిగా క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్ ఇద్దరు జాబ్‌లు కొడతారు. కొట్టిన తర్వాత వాళ్ళు మంచి కంపెనీలో జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఒక మంచి అరేంజ్డ్ మ్యారేజ్ లెక్క సెటప్ చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని లైఫ్‌ని మంచిగా లీడ్ చేసుకుంటారు. అలాంటి కపుల్స్‌ని మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇద్దరు కలిసి ఎదగడానికి ప్రయత్నించండి. అసలు మనం ఇప్పుడు ఎట్లా కన్విన్స్ అయినామంటే మనం ఇప్పుడు ఒక బ్యారికేడ్ పెట్టుకున్నాం. ఆ బ్యారికేడ్ ఏంటిది అనంటే మనకు జాబ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి. ఎందుకు? లవ్ జేయడానికి, పెళ్లి చేసుకోవడానికి. ఈ లవ్ ఉన్న పెళ్లి చేసుకోవాలనంటే మనకి బ్యారికేడ్ ఉండేసరికి మనకు కొన్ని భయాలనేటివి స్టార్ట్ అయినాయి. ఆ భయాలేంటి అనంటే చుట్టుపక్కల మనం జరుగుతున్న ఇప్పుడు ఎన్నో న్యూస్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ఆ న్యూస్ ఇన్సిడెంట్స్ ప్లస్ మళ్ళీ ఇంకేంటి అనంటే పెళ్లి చేసుకోవాలన్నా, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలన్నా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్లస్ ఎన్నో మనం ఎఫర్ట్స్ పెట్టాల్సుంటది. ఆ ఎఫర్ట్స్‌కి ఆ రెస్పాన్సిబిలిటీస్‌కి మనం భయపడి, ఆ ఎక్స్‌క్యూజెస్‌ని మనం మన ఓన్‌గా మనం అనలేక, మనకు పెళ్ళంటే నేనిప్పుడు జాబ్ లేదు కాబట్టి నేను ఇనెలిజిబుల్ అనే ఒక థాట్ ప్రాసెస్‌కి మనం వెళ్ళిపోతున్నాం కావచ్చన్న. కాబట్టి మీరు ప్లాన్ చేసుకుంటే ఎట్లా ప్లాన్ చేసుకోండి అనంటే, మీకు గనక అనుకోకుండా మీరు గనక ప్రేమలో పడ్డా, లేకపోతే మీకు సంబంధం వచ్చినారంటే, ఇద్దరు కలిసి గ్రోగానికి ట్రై చేయండి. యూ సీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండొద్దు, జాబ్ ఉండొద్దు అని నేను అంటలేను. జాబ్ ఖచ్చితంగా ఉండాలి. జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయితారని చెప్పేసి నేను 100% గ్యారంటీ ఇయ్యను. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కావాలంటే ఫైనాన్షియల్ లిటరసీ కావాలి. ఫైనాన్షియల్ లిటరసీ ఎవ్వనికి లేదు. దాదాపు చాలా మందికి లేదు. కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కరెక్ట్ చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే జాబ్ ఉండి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకుంటారో, ఆ ప్లానింగ్‌ని బట్టి వాళ్ళు చాలామంది పేదరికంలోకెళ్ళి బయటపడ్డారు. ఆ పేదరికంలోకెళ్ళి బయటపడ్డారు. అంతే తప్పితే గాని ఎవరు పడితే వాళ్ళతోటి కాలేదు. సో, మనం మన దానిలోనే ఉన్న చాలామంది గూడా కొంతమందికి జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకు. వాళ్ళకి దందాలు చేసుడంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక రకంగా వాళ్ళు వాతావరణం చూసి ఉంటారు. ఎలాంటి వాతావరణం అంటే మేబీ అంటే కొంతమందిలో వాళ్ళు చాలామంది జాబ్ ఉన్నా గాని కూడా వాళ్ళు కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వలన అప్పుల పాలైన ఎంతోమంది జాబ్ హోల్డర్స్‌ని చూసి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినా, ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ అయినా వాళ్ళని చూసి వాళ్ళు దందాలలో మేబీ లైఫ్ ఎక్కువుంటది అని చెప్పేసి అలా నేర్చుకొని ఉంటారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. ఒక జీల్ ఉంటది వాళ్ళకి దందా చేద్దాం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకొక అదొక ఫీలింగ్ ఉంటది. అరే! దందా చేస్తున్నారా బయ్ అని చెప్పి చెప్పుకొని. సో, అట్లా కాబట్టి కొంతమందికి జాబ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి దందాలో వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిండ్రు అనంటే మీకు చాలా బెస్ట్. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వడం మాత్రమే ముఖ్యం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు దందా చేసుకొని మీరు సెటిల్ అయితారా? లేకపోతే మీరు జాబ్ చేసుకుంటూ సెటిల్ అయితారా అనేది మీ ఇష్టం. సో, జాబ్ చేస్తూ మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కావడానికి ట్రై చేయండి. దందా చేస్తూ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కావడానికి ట్రై చేయండి. అట్లా ఈ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిన రోజే మీరు సెటిల్‌మెంట్ అయినట్టు.
కాబట్టి మీరు ఇంత ప్రాసెస్‌ని మీరు మూవ్ కావాలి అనంటే మీ లైఫ్‌లో వచ్చే మంచి పార్ట్నర్స్‌ని మీరు మిస్ కాకండి.